అదొక ఊరు. ఆ ఊరిలో ఇలాంటి ఒక మందిరం ఉంది. ఒక టీనేజ్ అమ్మాయి యేసుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకునింది. అంటే ఒక బీటెక్ చదువుతున్నారు అనుకోండి. ఒకరోజు సేవకుడు లేదా ఒక పాస్టర్ గారు ఇలాగ వాక్యం చెప్పినాడు. యేసు ప్రభు ఆయన మన కొరకు సమర్పించుకున్నాడు సమస్తాన్ని. మనం కూడా ప్రభు కొరకు మన తలాంతులు, మన కన్నీరు, మన వస్తువులు, మన ట్రెషర్ ప్రభు కొరకు ఇవ్వాలని. అప్పుడు అమ్మాయి అనుకుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నా సమయం ప్రభుకి ఇచ్చేస్తున్నాను, నాకు సంబంధించినవన్నీ ప్రభుకి ఇచ్చేస్తున్నాను, మరి ఇంకేమి ఇవ్వాలా, నీకొక్కటి నువ్వు ఇంకా ఇవ్వట్లేదని. ఏముందబ్బా నాకు ఒక్కటి ఇవ్వండి అని. అప్పుడు అమ్మాయికి ఆలోచన వచ్చింది. అమ్మాయి కుక్క పిల్లను పెంచుకుంటుంది. దానికి ఒక పేరు పెడదాం, టామీ అని. కుక్క పిల్ల అంటే పెంచుకునే వాళ్ళకి బాధ కలుగుతుంది, అందుకే దానికి టామీ అని ఏదో ఒక పేరు పెట్టి పిలిస్తేనే వాళ్ళు సంతోషపడతారు. బ్రదర్ మీ కుక్క పిల్ల ఎలాగుంది అని అడిగామనుకో, వాళ్ళకి ఎంత బాధో, వాడు టామీ కూడా బాగున్నాడు బ్రదర్ అని వాళ్ళు, ఓహో మనం ఇలాగ పిలవాలేమో అని మనకే ముందు చెప్తారు వాళ్ళు. అలాగ ఒకరోజు అమ్మాయి ఉదయకాలం ఆ టామీని తీసుకొని బయటకు అలాగ వాకింగ్ వెళ్ళింది. ఆ ఊర్లో ప్రసిద్ధి చెందిన ఒక డాక్టర్ ఉన్నాడు, చిన్న పిల్లల డాక్టర్. ఆయన కూడా వాకింగ్కి వచ్చినాడు. ఆ అమ్మాయిని చూసి, ఆ కుక్క పిల్లని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మా ఈ కుక్క పిల్లని నేను కొనుక్కుంటాను, ఇస్తావా అని. ఉదాహరణకి ఒక 50,000 అనుకో, కాస్ట్లో ఉంటుంది అది, జర్మన్ షెపర్డ్ లాంటివి. యువన్ అంకుల్ నేను చూడమ్మా ఒకసారి ఆలోచన చెయ్యి, 50,000 ఇంత మంచి రేట్ నీకు రాదంటే, లేదు అంకుల్ నేను ఇవ్వను అంకుల్ అని. సర్లే అనుకొని ఆయన వెళ్ళాడు. అప్పుడు కనిపిస్తూ ఉన్నాడు వాకింగ్లోనో, ఆ గ్రౌండ్లోనో, స్టేడియంలోనో అమ్మాయి కుక్క పిల్లని పట్టుకొని వస్తుంది. పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఒకరోజు గుర్తొచ్చింది. ఏమి గుర్తొచ్చిందంటే, నీకున్న దానిని వెనదీయా లేదా, వెనదీస్తున్నావు కనుక సిలువ చూడలేకపోతున్నావు, ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, నీ పేరు పెట్టి దేవుడు పిలవలేకపోతున్నాడు. ప్రభు నువ్వు ఏంటి, అందరిని పెద్ద పెద్ద ఆసాములు అంత ఉన్నారు, మా దగ్గర భూస్వాములు అంత ఉన్నారు, ఎన్ని ఇళ్ళు కట్టుకొని బండ్లు పెట్టుకొని ఎన్ని ఉన్నారు, వాళ్ళందరూ వదిలేసి నా దగ్గర కుక్క పిల్ల అమ్మటబడినావు ఏంటి? ఇచ్చేవాళ్ళని ఎవరైనా అడుగుతారు, ఇయ్యని వాళ్ళని ఎవరు అడగరు. మీకు తెలుసు కదా, కొంత ఈతాకు అంటారు, అది రాలదు. పల్లెటూరు సామెత తెలుసా ఇది మీకు? ఈత చెట్టమ్మా మట్టల ఆదివారం రోజు పట్టుకొని తిరుగుతారు చూడు, ఆ ఈత ఆకు ఏ ఆకు రాలినా, తెలుగులో సామెత ఏంటంటే ఏ ఆకు రాలినా ఈత ఆకు రాలదు అని. వేసవికాలం వస్తే మనం ఇంటికి బయటికి వెళితే వేపాకు రాలుతుంది, మామిడాకు రాలుతుంది, ఏ ఆకైనా రాలుతుంది. ఒకటే ఒకటి రాలని ఆకు ఈత ఆకు, అదే ఒకటే ఒకటి ఇయ్యని ఆకు బిలీవర్స్. ఒకరోజు ఈ అమ్మాయి ప్రభు ఒప్పించుకున్నాడు. ఉదయాన్నే లేచింది, వాకింగ్కి వెళ్ళకుండా డాక్టర్ గారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి బెల్లగొట్టింది. డాక్టర్ గారు షాక్ అయిపోయి తల తీశాడు. ఏంటమ్మా ఇలాగ వచ్చేసాను. అంకుల్ నేను కుక్క పిల్లని మీకు ఇచ్చేస్తున్నాను. నిజమా? షాక్. అరే అసలు ఈయన కుక్క పిల్ల లేకపోతే ఉండలేను అన్నావు కదా, టామీని ఇచ్చేస్తున్నాను. సరే ఇంతకుముందు 50,000 అడిగాను కదా, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానులే అని. వదిలేండి అంకుల్ 50,000 ఇవ్వండి. లేదు 1,00,000 ఇస్తా. నువ్వెందుకో వచ్చి దీన్ని అమ్ముతున్నావంటే నీ ప్రాణం పోయే ఆపదలో ఉన్నట్లు నాకు అర్థమవుతుంది. లేకపోతే నీకు కలిగింది అమ్ము. ఇల్లమ్మాలన్నా కారమ్మాలన్నా అంత తేలిక అమ్మరు. నీవు ఉన్న కుక్క పిల్లని నువ్వు అమ్ముతున్నావు అంటే చాలా ఆపదలో ఉన్నావు. బహుశా నువ్వు చదువుకుంటున్నావేమో, ఫీజులు తక్కువేమో, డబ్బులు లేవేమో, అందుకే నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు ఫీజులు కట్టాలంటే కట్టుకో, ఇంకా ఏమైనా అవసరం ఉంటే వచ్చి. లేదులేండి అంకుల్ 50,000కి లేదు, 1,00,000 రూపాయలు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు, ఈ కుక్క పిల్ల నా దగ్గరే ఉంటుంది. నీ కుక్క పిల్ల కావాలన్నప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, వచ్చి నీ కుక్క పిల్లని తీసుకెళ్ళు. అలాగే స్తూపంలా నిలబడిపోయింది. ఆ డాక్టర్ గారు 1,00,000 రూపాయలు తెచ్చినాడు. తీసుకున్నది, ఒకవైపు చూస్తుంది, బాయ్ అని దానికి చెప్పేస్తుంది. అదేమో ఏడుస్తున్నట్లుంది. దగ్గరికి వస్తుంది, అలాగ పట్టుకుంటుంది, ఇలాగ దాన్ని తోకాడిస్తుంది. ఇవన్నీ చేస్తుంటే దాన్ని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోబుద్ధి కావట్లేదు.
కానీ చెవులో ఒక స్వరం వినిపిస్తుంది, నీకొక్కడై ఉన్నా ఇయ్యలేదు. సరే, ఒక్కసారిగా విసిరిగా దాంట్లో నుండి బయటపడింది, వచ్చింది. ఆ తర్వాత ఆదివారం వచ్చింది, దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టెలో వేసింది. అప్పుడు కానీ తన ప్రాణం నెమ్మది కాలేదు. ఇంటికి వచ్చింది, ఇల్లంతా శూన్యం. ఇల్లు శూన్యమైనా పర్లేదు, నా టామీ లేకపోయినా పర్వాలేదు, నేను వాక్యానికి విధేయత చూపించిన. కథ ఇంతటితో ఆగిపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. దాదాపు 1-2 నెలల తర్వాత తిరిగి ఆ డాక్టర్ గారు వాకింగ్లో ఈ అమ్మాయికి కనిపించినాడు. ఈ అమ్మాయి పేరు ఏదో ఒకటి పెట్టుకుందాం అనుకో, షైనీ అనుకో. షైనీ, రేపు మా ఇంటికి వచ్చేసి ఉదయము అన్నాడు. ఏం డాక్టర్ గారు అంటే, నీతో మాట్లాడాలి, కొద్దిగా పని ఉంది అని. సరే, షైనీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకో డాక్టర్ గారు పిలిచినాడు అనుకొని వెళ్ళింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పాడు, షైనీ, నీ కుక్క పిల్లని లేకుండా ఉండలేవు, అది నాకు బాగా అర్థమైంది. అందుకనే నీ టామీ లాంటివే నేను బయట షాప్లో నుండి తెచ్చుకున్నాను, జర్మన్ షెపర్డ్. నువ్వు నీ టామీని తీసుకుని వెళ్ళు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పింది, షైనీ అని నన్ను పిలిచారు కదా డాక్టర్, నా దగ్గర అంత డబ్బులు లేవు ఇచ్చి తీసుకెళ్ళటానికి. నేను నీకు ఇప్పటిదాకా ఇచ్చింది దీని కొరకు ఒక గిఫ్ట్. ఇప్పుడు ఈ కుక్క పిల్లని నీకు ఇస్తున్నాను, దీంతోపాటు దీనికి అవసరమైన ప్రతి ఆహారం, బిస్కెట్స్, అది ఏది కావాలన్నా, దానికి ఇంజెక్షన్స్ వేయించాలన్నా ప్రతి నెల నేనే దాని ఖర్చు భరిస్తాను. నువ్వు చేసిన త్యాగం మరవలేను, దీన్ని తీసుకెళ్ళ. ఆ టామీని తీసుకొచ్చింది, ఇంట్లో అలాగే కూలబడింది. యేసు శిలువ వైపు చూస్తూ ఏడుస్తూ ప్రార్థించింది, ప్రభువా నేనేమో చేయలేనని అనుకున్నాను. ఇవన్నీ కథలుగానే కనిపిస్తుంటాయి, వాస్తవ జీవితంలో జరగవు అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం కార్యకారయ్యేది అనుదిన జీవితంలో ప్రభుని వెంబడించే దాన్ని బట్టి. ఎప్పుడైతే ఆయన వెంబడించడం మానేస్తామో అప్పుడు కార్యములు మన జీవితంలో జరగడం మానేది. ఈ మధ్యాహ్నం మన తీర్మానం ఏంటి?